విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సత్యాల అంజన ప్రియ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన వ్యాఖ్యలతో పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాడని యువతి ఆరోపించింది. విశాఖపట్నం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సత్యాల అంజనీ ప్రియ అనే యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన వ్యాఖ్యలతో పరువు నష్టం కలిగించడమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా వారి వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీశాడని యువతి ఆరోపించింది. విశాఖపట్నంలో నమోదైన కొడాలి నానిపై నమోదైన కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. యువతి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది, దీనిపై మరి పోలీసులు ఏం చెప్తున్నారు? శిరీష, ఏదైతే మాజీ మంత్రి కొడాలి నాని 2019 నుంచి 24 మధ్య పూర్తిగా కూడా ఇప్పుడు ఎవరైతే సీఎం గా ఉన్నారో చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ ఇప్పుడు కేబినెట్ మినిస్టర్ గా ఉన్నారు, వీళ్ళిద్దరి పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన జుగుత్సాకరంగా, అంటే ఇప్పుడు మనం చర్చించుకోలేనంత హీనంగా కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా కానీ పలు ఛానళ్ళకి ఇచ్చే ఇంటర్వ్యూల్లో కానీ మాట్లాడడం జరిగింది. వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కూడా ఆయన తీవ్రమైన పదజాలమే ఉపయోగించారు. అయితే ఇన్నిటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో లా స్టూడెంట్ గా ఉన్న అంజనా సౌమ్య అనే విద్యార్థిని మూడోపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అవ్వడం జరిగింది. దీని మీద ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. పూర్తిగా కూడా చూసుకుంటే మనం గడిచిన 5 ఏళ్ల కాలంలో కూడా జాతీయ అధ్యక్షుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పాటు పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, లోకేష్ ని కూడా తీవ్ర విమర్శలు చేశారు. వాళ్ళందరి మీద కూడా శాఖాపరంగా కూడా తగు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి చోట్ల, ప్రతి స్టేషన్ లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. ఆ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో దీనిలో భాగంగా చూసుకుంటే కొడాలి నానిపై విశాఖపట్నం మూడోపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సో ఫిర్యాదును బేస్ చేసుకుని వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఫిర్యాదుని అంజనా సౌమ్య అనే లా స్టూడెంట్ చేసింది. మహిళగా కూడా తన, అంటే ఒక చంద్రబాబు నాయుడు మనోభావాలు దెబ్బతినే విధంగా, చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడే విధంగా, ఆయన ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. కొడాలి నానిపై తగు చర్యలు తీసుకోవాలని కూడా ఆవిడ ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే కూడా కేసు నమోదు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన విశాఖపట్నం తీసుకొచ్చి తదుపరి లా అండ్ ఆర్డర్ ప్రొసీజర్ ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంది. శిరీష, ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.